నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం అట్లాగే మీడియా మిత్రులు మీరందరూ కూడా చూసినారు. దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లయిందంటే, సై సినిమాలో వేణుమాధవ్ గారని ఆయన ఒక పాత్ర ఉంటుంది ఆ సినిమాలో. ఆయన ఏమంటాడంటే, వేణుమాధవ్ గారు అనేది, నా పేరు నల్లబాలు, నేను త్రాచుపాము కంటే ఎక్కువ డేంజర్, నేను దారికారిని అని అంటాడు. ఆ డైలాగ్ ఉంది సినిమాలో. తర్వాత హీరో వచ్చి ఆ వేణుమాధవ్ని వాయించి మొదలు పెడితే మొత్తం ఆయన ఎప్పటిదాకా దార్కారి బిల్డప్ ఇచ్చిందంతా కూడా తుస్సుమంటది. ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా సై సినిమాలో వేణుమాధవ్ గారి రోల్కి ఏ గతైతే పట్టిందో ఆ పరిస్థితి ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారికి పట్టింది. చర్చ అన్నాడు, సవాళ్ళు అనిపించిండు, మంత్రులను ఎగదోసిండ్రు, చివరికి అంత తోక ముడిచిరు. నిన్న కేటీఆర్ గారి హరీష్ రావు గారి దెబ్బలకు రేవంత్ రెడ్డి గారి బిల్డప్ అంతా కూడా తేట తెల్లమైపోయింది. మొత్తం ఏదో అనుకున్నారు పాపం, కానీ సీన్ అంతా రివర్స్ అయిపోయింది. సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ. ఇంక ఇవాళ ఒక ఆయన ఎవరు అంటారు, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని. కరెక్టే, నిన్న పేషెంట్ కాంగ్రెస్ పార్టీ డెడ్ అయింది. వాళ్ళే సెల్ఫ్ గోల్ కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నేను ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవాళ్ళు విసరడం తప్పించుకునడం కొత్త ఏం కాదు ఆయనకి. కరెక్ట్ ఒక సంవత్సరం క్రితం జూలై 8వ నాడు మీడియా బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిగా ఈరోజు స్పందించడం నిజంగా ఆశ్చర్యకరమే. గత 2-3 నెలలుగా సింగరేణిలో అతలాకుతలం అవుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. సింగరేణిలో జరుగుతున్నటువంటి వరుస కుంభకోణాలతోటి సింగరేణి ప్రాంతం అంతా కూడా, సింగరేణి యాజమాన్యం కానీ కార్మిక వర్గం కానీ ఆ ప్రాంతం అంతా కూడా అసలు సింగరేణిలో ఏం జరుగుతుందని ఒక చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో, అదేవిధంగా మా నాయకులు హరీష్ రావు గారు సింగరేణికి సంబంధించినటువంటి అనేక విషయాలను వెలికి తీసి కళ్ళ ముందట మరి ఉంచి దాదాపు ఇప్పటికి 4 సమావేశాలలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణి సంస్థలో జరిగినటువంటి అనేక అవినీతి కుంభకోణాల గురించి ఈరోజు తీవ్రమైన చర్చ జరుగుతుంది. అంటే ఇన్ని రోజుల తర్వాత, అంటే దాదాపు 2 నెలల తర్వాత ఈరోజు స్పందించడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు విప్పట్లేదు అని అంటే వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదు. నిజంగా సరైన సమాధానమే ఉంటే ఇప్పటికి ఎప్పుడో ఒంటికాల మీద లేచి వచ్చేటోళ్ళు. మరి ఇలా ఆ స్పందించినటువంటి తీరు చూస్తే కూడా విషయానికి సంబంధం లేకుండా ఏవేవో మాటలు మాట్లాడడం జరిగింది. వాస్తవంగా సింగరేణి సంస్థలో ఏం జరుగుతుంది?
ఒకనాడు సింగరేణి సంస్థ దాదాపు 6-7 జిల్లాల్లో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు నిక్షేపాలను వెలికి తీయడంలో 137 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఈ సంస్థ ఈ ప్రాంతాలలో అనేక వేల దాదాపు ఒకప్పుడు 1,21,000 మంది కార్మికులు పనిచేసినటువంటి సంస్థ, ఎన్నో కుటుంబాలకు జీవితాన్ని ఇచ్చినటువంటి సంస్థ, తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థిక వనరుగా ఆదరువుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి ఒకవైపు తల్లడిల్లుతుంటే ప్రభుత్వం యొక్క స్పందన, ప్రభుత్వ పెద్దలే ఇందులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు పట్టి లేదని మనం అనుకోవచ్చు. ఏం జరుగుతుంది సింగరేణిలో? ఇలా ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త నిబంధన తీసుకొచ్చి గతంలో ఎన్నడూ లేని విధంగా ఓబీ టెండర్లలో వాళ్ళ అనుయులకు, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకు, కాంట్రాక్టులకు, కమిషన్లకు కక్కుర్తి పడి అలా వేల కోట్ల రూపాయలు మరి నష్టం చేసేటువంటి అనేక ఈ టెండర్లను పిలవడం జరిగింది. ఇవి డేట్లతో సహా ప్రత్యక్షంగా ఎంతెంత మైనస్ పోయినాయి, ఎంతెంత ప్లస్ పోయినాయి, గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది కళ్ళకు కట్టినట్టుగా బీఆర్ఎస్ పార్టీ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యి వారి పదవీ కాలం సగం పూర్తయిపోతా ఉంది. అంటే మిగిలిన ఇంకో 2.5 సంవత్సరాలు మాత్రమే వారికి సమయం ఉంది. మనందరికీ తెలిసింది ఏంటంటే చివరి 6 నెలలు, సంవత్సరం అంతా ఎలక్షన్ ఫీవర్ ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ సహజంగా ఎన్నికల మీద దృష్టి ఉంటుంది. ఎప్పుడైనా ఒక పార్టీకి అధికారం వచ్చిన తర్వాత మొదటి 4 సంవత్సరాలే ప్రధానంగా వారు ఏదైనా పని చేయడానికి, వారు పెట్టుబడులు తీసుకురావడానికి కానీ లేకపోతే వారు చెప్పినటువంటి ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడానికి కానీ మొదటి 4 సంవత్సరాలు సహజంగా చాలా ముఖ్యమైనటువంటి. అందులో ఈ ప్రభుత్వానికి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిపోయి 2.5 సంవత్సరాలు దగ్గర పడతా ఉంది. అటువంటిది ఈరోజు పత్రికలు చూస్తే కడపలో జిందాల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తున్నట్టుగా ఈరోజు చూసాం. అంటే ఇప్పటికీ కూడా అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులకే ప్రారంభోత్సవాలు, జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలకే మళ్ళీ శంకుస్థాపనలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి హయాంలో తీసుకొచ్చినటువంటి పెట్టుబడులనే వీరు పెట్టుబడులుగా చెప్పుకునేటువంటి కార్యక్రమం. మొదటి 2.5 సంవత్సరాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కార్యక్రమాలనే చేసుకుంటూ పోతే మీరు కొత్తగా ప్రాజెక్టులు ఎప్పుడు తీసుకొస్తారు? కొత్త పెట్టుబడుల్ని అది కార్యరూపం దాల్చేది ఎప్పుడు? మీరు ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలు కల్పనకు సంబంధించి ఇచ్చినటువంటి ఎన్నికల హామీ నిలబెట్టుకునేది ఎప్పుడు అనేటువంటిది ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. 2023 ఫిబ్రవరిలో ఆ రోజు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను కూడా కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి జమ్మలమడుగులో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జేఎస్డబ్ల్యూ చైర్మన్ అయినటువంటి సజ్జన్ జిందాల్ గారు, వారి సమక్షంలో దానికి శంకుస్థాపన చేయడం, అందుకన్నా ఒక 2 నెలల ముందు ఆ సంస్థకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా కడప స్టీల్ ప్లాంట్ గురించి రాయలసీమ ప్రాంత ప్రజలు ఆశపడుతున్నటువంటి తరుణంలో దాన్ని
కార్యరూపం తీసుకురావాలి. ప్రభుత్వం నిర్మించడం అనేటువంటిది సాధ్యమైనటువంటి పని కాదు. కావాల్సినటువంటి సహకారాన్ని, భూమిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ని ప్రభుత్వం నుంచి ఇద్దాం. నిర్మించేటువంటి బాధ్యత అంతా కూడా జేఎస్డబ్ల్యూ టేకప్ చేస్తుందనేటువంటి ఉద్దేశంతో 2022 డిసెంబర్ 21 ఇచ్చినటువంటి జీవో ఇది. డిసెంబర్ 21, 2022 జేఎస్డబ్ల్యూ స్టీల్ కి సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని కడప జిల్లాలో ఏర్పాటు చేస్తూ వారికి కావాల్సినటువంటి స్పెషల్ ఇన్సెంటివ్స్ ని, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ. మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. Possible. I've said everything before. Not Nayana. It was put up for a scam, a real estate thief, a real estate businessman. Whatever he does, it is a scam like that. It will destroy the future of the entire. Don't do that. It would be easy here with 10%. He product. It is inconsistent. Well, he changed a word depending on convenience. It may be political convenience. Or in Chandrababu's words, now it may be a necessary arrangement to expand it further to loop. There is a difference in their words. Hold on their words. If you take a little 2 minutes, it would be good. Let's put it once. How did each of them speak in the past? We know how they spoke now. Everyone knows who lines up now. Look at what they said in the past. Look at what this Pawan Kalyan said in the past. The budget, in the case of our capital, is not an inclusive capital. It is exclusively for a few rural citizens, the affiliated capital of the Telugu Desam Party. Our people coming from settle here in the capital. How people from Regas and the region settled here. Also, what earmarks have been made for all communities from every district to settle in Varanasi. These 33,000 acres have been allocated. Out of these 33,000 acres, have thousands of acres earmarked for each region or each district. If the Chamber of Commerce wants to set up businesses there, it is not an inclusive capital like this. ఆర్యవైశ్య కార్పొరేషన్ డుమ్డి రాకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ గుమస్తా సజ్జల రామకృష్ణారెడ్డి హడావిడి ఎక్కువైంది. ఏదైతే అతని షట్టర్ మూసేసి 11 అంగుళాలు మాత్రమే గ్యాప్ ఉన్న ఆ దుకాణానికి సజ్జల గుమస్తా హడావిడి మాత్రం విపరీతంగా ఎక్కువైపోయింది ఈ మధ్య. అసలు ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. వాళ్ళ పార్టీ నాయకుడు దిశానిర్దేశం ఏంటో తెలియదు. అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలియని పక్షంలో ఈరోజు ఉంది. చివరికి వైసీపీలోని నాయకులు కూడా ఏంట్రా బాబు మాకి కర్మ అని మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు ఆ పార్టీలో ఉందంటే ఏం దౌర్భాగ్యం అనేది తెలుసుకోవాలి. కనీసం ఒక కార్పొరేటర్గా కూడా గెలవలేని సజ్జల ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరండి ఈ గుమస్తా? ఎవరని అడుగుతున్నా ఈ గుమస్తా? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుందయా? అమరావతి గురించి మీరు మాట్లాడతారా? అసలు అమరావతి అంటే ఏమనుకుంటున్నారు? అనేక మంది ప్రజలతో డిస్కస్ చేసి అన్ని ప్రాంతాల వారికి సౌలభ్యంగా మధ్యలో ఉంటే అటు రాయలసీమ ప్రాంతానికి కానివ్వండి, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలకు కానివ్వండి, అందరికీ కూడా సౌలభ్యం కోసం ఒక అమరావతి అనే ఒక పెద్ద రాజధాని ఏర్పాటు చేసి దాని ప్రజల సౌలభ్యం కోసం కేంద్ర సంస్థలన్నింటినీ కూడా అక్కడ పెడతా ఉన్నాం. కేవలం ఒక సెక్రటరేటే కాదు, శాసనసభ అనుకోండి, ప్రభుత్వ అధికారుల నిలయాలు అనుకోండి, హైకోర్టు అనుకోండి, జ్యుడిషియల్ భవనాలు అనుకోండి, కేంద్ర ప్రభుత్వ కాంప్లెక్స్లు అనుకోండి, ఆర్బీఐ అనుకోండి, విద్యా సంస్థలు అనుకోండి, అనేక రంగాలకు సంబంధించిన పెద్ద పెద్ద విషయాలన్నీ కూడా అమరావతిలో కేంద్రీకృతం అవుతా ఉంటే ఉండబట్టలేకపోతా ఉన్నారు. ఎలా బురద జల్లాలా అని మళ్ళీ మొదలయ్యారు. ఆ రోజేమో ఆనాడు అసెంబ్లీలో కూర్చొని అమరావతికి మినిమం 30,000 ఎకరాలు ఉంటే మేము సిద్ధం అని అన్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి అమరావతిని సక్సెస్ఫుల్ తెస్తే నేను ఇల్లు కట్టుకుంది అమరావతి కాదా, నేను అమరావతిలోనే ఉంటున్నా, నాది అమరావతే అని చెప్పాడు ఈ మోహన్ రెడ్డి. మరి ఎక్కడికి వెళ్ళాడు ఈ గుమస్తా ఆ రోజు? మళ్ళీ తర్వాత వచ్చి 3 రాజధానులు అని చెప్పి
డబల్ గేము. పోనీ 3 రాజధానులు చేసావా? 3 రాజధానులకు నువ్వు చేసిందేంటి? దానికి సమాధానం లేదు. ఈరోజు మళ్ళీ వచ్చి మావిగాన్ అంటాడు. కత్తి, కొడవలి, గన్ను, గొడ్డలి, ఇది తప్ప ఇంకా వేరే ప్రపంచం లేదా? ఇది తప్ప ఇంకా వేరే ప్రపంచం లేదా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు మూసేసే నీ గుమస్తా సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప అక్కడ ఎవరున్నారు? ఇంకా ఏం మాట్లాడుతున్నారు మీకన్నా అర్థమవుతుందా? ఇందాకంటాడు దొనకొండలో పెడదాం అనుకున్నాం, లేదా విజయవాడ అయితే బాగుందంటాడు. రేపొద్దున వచ్చి తాడేపల్లి బాగుందంటాడేమో. తాడేపల్లి అయితే నేను మా ఇల్లు అయితేనే సేఫు అంటాడు. లేదా రాజ్యాంగంలో అసలు రాజధాని పదం ఉందా అంటాడు. ఏం మాట్లాడుతున్నారు? అసలు అమరావతి మీద ద్వేషం ఎందుకు? అభివృద్ధి మీద మీకున్న బాధ ఏంటి? అసలు ఏంటి మీ ప్రాబ్లం? ఎవరినైనా చూపించండి అయ్యా బాబు వాళ్ళని. ఎవరినైనా ఎక్కడైనా చూపించండి వాళ్ళని. వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలియట్లా. అమరావతిలో బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలే కానీ, పెట్టుబడి సంస్థలు కానీ, విద్యాలయాలు కానీ, అనేక రకాల బ్యాంకులు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ, జ్యుడిషియల్ కార్యాలయాలు కానీ బ్రహ్మాండంగా ఆ యొక్క కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తా ఉంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో రకంగా విషం కక్కే ప్రయత్నం. ఈరోజు వచ్చి మళ్ళీ ఏదో విజయవాడని మావిగానని మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేసి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.